వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు. క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్ మందగలిసిపోతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇంద్రమ్మ ఇండ్ల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక వెంకటస్వామి. ఇరాన్ ఇజ్రాయెల్ నుండి తెలంగాణ వాసి యుద్ధం గురించి ప్రత్యక్ష వివరణ. ఇక వివరాల్లోకి వెళ్తే పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్తూరి మండలాలకు చెందిన పలువురికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పత్తికొండలో తన క్యాంప్ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు 24,19,000 రూపాయలను విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావుకు ఎస్కార్ట్ వ్యవహారంలో కొందరి అగ్రవర్ణాల కుట్రలు దాగి ఉన్నాయని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భరత్ అన్నారు. వరంగల్ నగరంలోని రక్త హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు. ఇవాళ కావాలని చెప్పి గత 3.5-4 నుంచి చూస్తా ఉన్నాం. కావాలని చెప్పి వరంగల్లో అగ్ర వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులైనటువంటి కొండ దంపతుల మీద, కొండ మురళి గారి మీద, కొండ సురేఖ గారి మీద కక్ష సాధింపు చర్య తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ అనేక మంది కలిసినా కూడా ఇలా బీసీల నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండ దంపతులు కాబట్టి, బీసీల మద్దతు వరకు ఉండదు కాబట్టి మరి ప్రజల బలం ఉన్నంత వరకు వాళ్ళని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అగ్ర వర్ణాల కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకుడు కొండ మురళి గారికి వారికి ఎస్కార్షన్ పోలీసులకు మీరు నోటీస్ ఎలాగిస్తారు? దీని వెనుక ఎవరున్నారు? ఈ ఎవరు దీని వెనుక ఉన్నారో మరి సిపి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాజానికి చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నక్సలైట్లు దాడి చేస్తే కొండ మురళి సార్ గారి మీద ఆయన బుల్లెట్లు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు లెక్కయ్యకుండా, ప్రాణాల సైతం లెక్కయ్యకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండ మురళి గారు అనేక నియోజకవర్గాలు, అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నారు. ఏం కనబడతావా అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఉన్నాయా, బీసీలకు ఉన్నాయమా? కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకోండి. బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతూ ఉన్నది? దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకొకసారి కనుక బీసీ నాయకుల జోలికి వచ్చినా ఈ ప్రజలలో మరి బడుగు బలిగిన వర్గాల వైపు వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు బీసీ సమాజం ఊరుకోదని చెప్పి నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా.
వీళ్ళు అదేవిధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైతే తిరిగిల్లో వాళ్ళకి ఇవ్వాలి, మరి వేం నిరంజన్ రెడ్డి బంధువులు తిరుగుతారు కదా వాళ్ళకి ఇవ్వాలి. మొన్న కడియం చేయాలి కానీ వాళ్ళ అల్లుడు కూడా ఎస్కాట్ ఇచ్చారు కొన్ని సందర్భాలలో. మరి ఆయనకైతే లేదు అంటే ఏ మనసులో పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు అంటే ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? హోండా మురళి గారికి ఏమన్నా జరిగితే ప్రజలలో బాగా కలపడానికి కష్టపడి ప్రజల మధ్య ఏమన్నా జరంతాలు ఏమన్నా జరిగితే దానికి సిపి గారు బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వహిస్తారా? చెప్పండి. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు. ఆర్మేనియా నుంచి భారత్కి చేరుకున్న తొలి విమానం. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం. అయితే ఢిల్లీ విమానాశ్రయం నుండి తమకు స్వస్థలానికి వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ విద్యార్థులు. India में Delhi airport, Delhi international airport, but from here we have nothing. हमें reassure किया गया था हमें कश्मीर सेफली लैंड करेंगे, लेकिन यहाँ पे कोई नहीं है. जो ऑफिशियल्स यहाँ आए थे वो भी यहाँ नहीं है. हमें SRTC बसेस प्रोवाइड की गई है जिनमें हमें बोल रहे हैं 20 आवर्स ट्रैवल करके आप कश्मीर जाओ. हम ऑलरेडी 4 दिन से ट्रैवल कर रहे हैं. हम उस सिचुएशन में नहीं है कि हम SRTC बसेस में कश्मीर जा सकते हैं. हमें रिएश्योर किया गया था आपको सेफली पहुँचाया जाएगा आपके घरों तक, लेकिन यहाँ पे एज यू कैन सी नो वन इज हियर और हमें अबेंडन किया गया है. वी हैव नो वन टू टॉक. एंड अभी प्राइसेस टिकट्स की भी बहुत है, अबव 20,000. सारे लोग उस चीज को अफोर्ड नहीं कर सकते. आई पर्सनली आई कांट अफोर्ड 20,000 टिकट राइट नाउ राइट हियर. सो प्लीज वी आर रिक्वेस्टिंग. हम बहुत थैंकफुल है गवर्नमेंट के, उन्होंने हमें यहाँ तक लैंड किया, लेकिन वी रिक्वेस्ट कर रहे हैं अब अपनी गवर्नमेंट से हमारे लिए कुछ कीजिए. हम किसको यहाँ बोल रहे हैं? और इन्होंने रिएश्योर किया था. अगर इन्होंने पहले कहा होता कि नहीं हम ऑलरेडी अगर कुछ टाइम पहले इन्होंने कहा होता तो हम कर देते. इन्होंने नहीं किया. इन्होंने रिएश्योर किया था, ट्वीट्स किए थे इन्होंने कि नहीं हम पहुँचाएंगे आपको घर, लेकिन इन्होंने नहीं किया कुछ भी हमारे. नो वन. 90 ఏళ్ల వయసులో భార్యకు తాళి గిఫ్ట్ ఇచ్చిన ముసలి వ్యక్తి. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జిల్లాలో ఘటన. నివృత్తి సింధే తన భార్య శాంతాబాయితో కలిసి ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని పడన్పూర్ పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఒక బంగారు దుకాణంలోకి వెళ్లి తన వద్ద ఉన్న 1120 రూపాయలతో తన భార్యకు మంగళసూత్రం బహుకరించాలని అనుకున్నాడు. అంత వయసులోనూ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనే ఆయన ఆలోచనను వ్యాపారి అర్థం చేసుకున్నాడు. భావోద్వేగానికి లోనై కేవలం 20 రూపాయలకు మాత్రమే మంగళసూత్రాన్ని ఇచ్చాడు. पोत घ्यायची बायकोला तुम्ही लिहून देता का? मग आता घेतली कोणती पोत घेतली? बर. आणि ही वाटी? बर. आता याचे पैसे किती होते? पैसे का तुम्ही किती काढले? बाप भरपूर आणले हो. 1120 रुपये. हे काय पुन्हा पैसे अरे बाप कमी पडले तर आहेत माझे पैसे. आजी किती पैसे? 1100. हे घ्या तुमचे तुम्हाला, हे बी तुम्हाला, हे बी तुम्हाला, आणि ही माळा तुम्हाला, ही घालाची घालताना, आणि ही वाटी बाबाकडून तुम्हाला. बाबा द्या वाटी तुम्ही द्या. बाबा तुमच्या एवढा पोरगा वाढला द्या ही वाटी. हा मला तुमच्या हिशोबाने काय द्यायचे ते 1000 रुपये नको झाले तेवढे पैसे. पांडुरंगाचा आशीर्वाद आणि तुमचा आशीर्वाद सरळ कल्याणच कल्याण आमचे. 500 दे. 500 नको अजून तुम्ही घेतले 10 रुपये बाबा 10 रुपये हे जपून ठेवणार. आशीर्वाद ఇజ్రాయెల్ నుండి తెలంగాణ వాసి ప్రత్యక్షంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి వివరిస్తున్నాడు. బంకర్లోనికి వెళ్తే సేఫ్ జూన్ 31 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు. అప్పటి వరకు తప్పదు అంటున్న ఇజ్రాయెల్లోని పనిచేస్తున్న తెలంగాణ వాసులు. హలో నమస్కారం అందరికీ.
నేను సారంగధర్ను నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇంతకుముందు October 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అని చాలా తీవ్రంగా ఉంటుంది, మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఇవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది. అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది, ఎందుకంటే ఖచ్చితంగా మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా ఉన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము. నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు June 30 వరకు ఎమర్జెన్సీ ఉంది. సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో మేమైతే ప్రజెంట్ సేఫ్. ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్. సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సైరన్ వచ్చినప్పుడు మాత్రం బంకర్లోకి వెళ్ళాలి. అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము, వెళ్ళకుంటే మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్నీ తీసుకుంటుంది. ఎటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా ఏం ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని. సో ప్రజెంట్ అయితే అంతా ఓకే. దాదాపు మన నిర్మల్ నుంచి 200 పైన ఉంటారు మన వాళ్ళంతా. దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రీలో కానీ కేర్ గివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చినారు ఇక్కడికి. సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము సేఫ్. ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్, మిగతా అయితే కాదు. చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయో తెలియదు. ఎందుకంటే June 30 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు. యుద్ధం ఆగిపోతేనే మేము సేఫ్ ఉంటాము. యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రేపు ఎలా జరుగుతుందో మనకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సర్యో నావృణీమహే యాతుర్యజ్ఞాయ యాతుర్యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగం శమయతు అంతరిక్షగం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగం శుచగం శమయతు. యాం శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచగం శమయతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. సంకల్ప సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరుపేరిన నమస్కారములు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. 2 నిమిషాలలో పూర్తి చేయండి, ఇప్పటికే చాలా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు వికసిత సంకల్ప సభ ప్రతి నియోజకవర్గంలో జరగాలనేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన రామగుండం నియోజకవర్గ గౌరవనీయులు అక్కగారు శ్రీదేవక్క గారికి రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ పథకాలను మనకు ఈ వికసిత్ భారత్ ద్వారా మనము రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కి. సభాధ్యక్షులు
వినియోగించుకోవడంతో పాటు ఇతరులను కూడా విలువలను కాపాడుతాను. పరిశుభ్రతను మరియు ప్రజా సంపద రక్షణను నా నైతిక బాధ్యతగా అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని ఆత్మ నిర్భరత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నరేంద్ర మోదీ గారి ఫోటో తప్పకుండా ప్రతి రేషన్ షాప్ లో ఉండాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్య కావచ్చు, వైద్య కావచ్చు, మరి ప్రతి ఒక్క రంగంలో మహిళలు కూడా ముందుండి మరి 33% రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మరి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది. కాబట్టి అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ప్రజలు ముందుండి మరి మన ఇక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుందనడానికి అతిశయోక్తి లేదని సందర్భంగా భావిస్తూ వికసిత్ సంకల్ప సభని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం యొక్క, పార్టీ యొక్క నినాదం సంస్కృతి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం, ఇవాళ భద్రత, ఈ రంగాల్లో ఈ దేశం ముందున్నది. ఇవాళ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూరే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ల ఇవాళ అభివృద్ధి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఈ దేశం ముందున్నది. ఇదే కాదు, ఇవాళ రామగుండం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ విద్యుత్ కేంద్రంగా ఇవాళ ఇన్ని యూనిట్స్ ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తా ఉన్నది ఎన్టీపీసీ ద్వారా. అదే కాకుండా ఇవాళ RFCL ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఇవి చేస్తుందని చెప్పుకోవడానికి వందలు వేలున్నాయి. కానీ అబద్ధపు మాటలతోటి ఇవాళ మోసం చేసి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కర ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైనా ఏమైనా ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, ఈ వికసిత్ సంకల్ప సభ ద్వారా మా నాయకత్వం కావచ్చు, మా కార్యకర్తలు విధంగా ముందుకు తీసుకుపోగల శక్తి యోగాకు ఉందని, అందుకే ప్రపంచ దేశాల మేధావులందరూ కూడా యోగాను అభ్యాసం చేస్తున్నారని, యోగాపై అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయని నగరపాలక సహాయ కమిషనర్ కేవీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రపాడు నందు ది క్రేడో పాఠశాల నందు ఏర్పాటు చేసిన సామూహిక యోగాసనాల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ సుక్మా జిల్లా గత 9 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టులు సభ్యులు లొంగిబాటు అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహకారాలని అందిస్తామని అన్నారు. 12 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులకు సంబంధించిన డీవీసీఎం, అదేవిధంగా ఏసీఎం, అదేవిధంగా మిలిషియా క్యాడర్ 12 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 9 మంది మేల్, 3 ఫీమేల్. అంతేకాకుండా వీళ్ళ హోదాలు వచ్చేసి 2 డివిజన్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు, 4 ఏరియా కమిటీ మెంబర్స్, 2 పార్టీ మెంబర్స్, 4 మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు. ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ కోస్తా డివిజన్ కమిటీలో ఇస్టారం ఏరియా కమిటీలో 8th ప్లాటూన్లో పనిచేసిన వాళ్ళు, అంతేకాకుండా వెస్ట్ కోస్తా డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే 2 పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్లకు తక్షణ సహాయం కింద 25,000 ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్కి 5 lakhs రివార్డింగ్, ఏరియా కమిటీ మెంబర్ 4 lakhs, పార్టీ మెంబర్స్కి 1 lakh రివార్డింగ్ ఉన్నారు. సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్ళకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు 294 మెంబర్స్ వివిధ హోదాలలో సరెండర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈరోజు 4 వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అంతేకాకుండా తెలంగాణలో కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా. అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము. మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మీరు చూసుంటారు, రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని 20 గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్, మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పివ్వడం కావచ్చు, ఎటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా నుంచి సాధ్యమైనవి మేము చేస్తూ, అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణనే కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, ఆపరేషన్ చేయూత కావచ్చు, ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అది కాకుండా రీసెంట్గా కూడా మీరు చూసారు, కరిగుట్టలో ఆపరేషన్ కావచ్చు, నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇవన్నిటి ఒక దిక్కు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే, మిగతా ఎవరైతే ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్, అంతేవిధంగా రిహాబిలిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము. అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మావోయిస్ట్ టాప్ క్యాడర్ కావచ్చు, మిలిషియా కమిటీ మెంబర్స్ కావచ్చు, మీరందరూ కూడా ఎటువంటి సందేహము, భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దుమ్ముగూడెం, చెర్ల కావచ్చు, ఏడుల బయారం, ఆ ఎస్ఓచ్లను కాంటాక్ట్ అవ్వండి. అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రండి. మీకు అందరికీ కూడా తక్షణ
తక్షణ సహాయం చేసి మీకు తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.